ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనశ్రీ. ఈరోజు శనగపిండి మిక్సర్ అయితే చేయబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, శనగపిండి అయితే తీసుకోవాలి. ఇటండి సగం ఆల్రెడీ యూజ్ చేసేసాను. వేసుకోవాలి. ఇందులో చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, చిటికెడు పసుపు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే వాటర్ వేసి కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలి. పిండినైతే ఇది చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మిక్సర్ చేసిన మిషన్లో అయితే వేసుకోవాలి. అయితే వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేయించుకోవాలి. తొందరగానే వేగిపోతాయి. పలుకులు అయితే ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో వేసి. చూడండి ఫ్రెండ్స్, పుట్నాల పప్పు కూడా వేయించుకోవాలి లైట్గా. మనం రేసికే ఇలా వెల్లుల్లిపాయలు కచ్చా పచ్చగా దంచుకొని ఆయిల్లో ఫ్రై చేసుకో. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకుని కూడా వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫ్రై చేసుకోవాలి కరివేపాకుని. ఫ్రెండ్స్, తగినంత కారం వేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే గరం మసాలా కూడా కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, టేస్టీ మన శనగపిండి మిక్సర్ రెడీ అయిపోయింది. మీకు కూడా కావాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, మనకైతే మిక్సర్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.